ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు కోట శ్రీనివాసరావు గారితో నటించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంచి సన్నిహితులు. సో అనేక మంది ప్రముఖులు వెళ్ళి శ్రీనివాసరావు ఉండేవారు. రైట్. ఇక యావత్ సినీ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది కోట గారి మరణం. ఇక ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నటుడు, హాస్య నటుడు బాబు మోహన్ గారు. వారిని అడిగి తెలుసుకుందాము. వారి ప్రయాణం ఎంతో సుదీర్ఘ ప్రయాణం వారి ఇరువురిది. ఒకసారి వారిని అడిగి మాట్లాడదాం. నమస్తే బాబు మోహన్ గారు. నమస్కారం అండి. బాబు మోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అనేది జీర్ణించుకోలేనటువంటి విషయం. ఇక మీ విషయానికి వస్తే మీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు నటించారు. మీ ఇద్దరికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. మీరిరువురి మధ్య స్నేహ బంధం ఎలా ఉండేదండి? సొంత అన్నదమ్ముల్లా, రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు కూడా మా అంత క్లోజ్గా కానీ, అన్యోన్యంగా కానీ, ఆత్మీయంగా కానీ ఉండరండి. కోట గారికి కూడా ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ నన్నే అసలు తమ్ముడు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలందరూ కూడా అలాగే పిలుస్తారు, మా సొంత తమ్ముడు మీరే. అంత అండి. బాబు మోహన్ గారు, కోట గారిని మీరు తొలిసారిగా కలిసినప్పుడు కోట గారి నుంచి ఆయన మీకు ఏమైనా సలహాలు, సూచనలు, నటనలు ఇవ్వడం కానీ ఇలాంటిది ఏమన్నా జరిగిందండి? అలాంటిది ఏం జరగలేదు, కానీ బొబ్బిలి రాజా ఫస్ట్ మా కాంబినేషన్. బొబ్బిలి రాజా పిక్చర్ డైరెక్టర్ గోపాల్ గారు ప్రతిఘటన సినిమాలో తెలంగాణ స్లాంగ్ కోట గారిది అలా చెప్పాలి అని కోటని నాకు స్లాంగ్ చెప్పమన్నారు, తెలంగాణ స్లాంగ్. అంటే సరే ఆ మాట నో అనకూడదని అలాగే అన్నాను. చెప్పాడు. చెప్తే నేను అట్లా కాదన్నా, తెలంగాణ స్లాంగ్ 2-3 రకాలుగా మాట్లాడవచ్చు. ఇది మీరు ఈ స్టైల్లో మీరు మాట్లాడారు కనుక నేను కొంచెం దీన్ని తిప్పి మాట్లాడుతున్నాను. నా స్టైల్లో మాట్లాడితే వండర్ఫుల్ గా ఫీల్ అయ్యి చాలా బాగుందిరా అన్నాడు. అలా కలిసినాం మాకు జట్ట. ఆ తర్వాత ఇక ఎన్నో రకాలు, ఎన్నో క్యారెక్టర్లు. సహనటులతో ఆయన ఎలా ఉండేవారండి? నాతో బాగుండేవారు, అంతవరకే తెలిసిన. మిగతా వాళ్ళతోటి ఒక్కొక్కసారి సెట్లలో కలుసుకునేటోళ్ళం, ఒక్కొక్కసారి కలుసుకోకపోయేవాళ్ళం. నాతో సుందరభావంతో చాలా బాగుండేది. మంచి అడ్వైజ్ ఇచ్చేవాడు కర్నలాగా. మేము మంచి మిత్రులం. ఇక కోట శ్రీనివాసరావు గారిని మీరు చాలా దగ్గరగా చూశారు. ఆయనలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మీరు గమనించుంటారు. కోట శ్రీనివాసరావు గారి వ్యక్తిత్వంలో మీకు చాలా బాగా నచ్చినటువంటి అంశం ఏదైనా ఉందా? ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నట్టుగా మాట్లాడతారు. ఏమని అనుకుంటారని కూడా అనుకోరు. నాకు అది నచ్చింది. అలా అంటేనే కరెక్ట్. లోపల కూడా పెట్టుకొని బయట కొట్టి మాట్లాడే టైప్ కాదు కోట గారు. నటనలో ఆయన ఎన్నో పాత్రలు వేశారు. మీరిద్దరూ ఎన్నో నటించారు. అసలు మీ ఇద్దరికి మధ్య స్క్రీన్ మీద ఆ బాండింగ్ ఎలా సెట్ అయ్యేది? మీరు షూటింగ్స్ టైంలో మీ ఇద్దరి మధ్య ఒక సీన్ చేసేటప్పుడు ఏమైనా చర్చలు అలాంటివి జరుపుకుని ఇద్దరు అలాగే నటించేవారు? నువ్వు ఇలా చేయరా, నేను ఇలా చేస్తాను, ఒకరికొకరు చెప్పుకునే వాళ్ళని చెప్పాను. ఇప్పుడే చెప్పాను. ఓకే. అండర్స్టాండింగ్ బ్రహ్మాండంగా ఉండేది. చెప్పండి. నేనేది చేసినా బాగుంటే బాగుందనేవారు, అభినందించేవారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ బాబు మోహన్ గారు.
గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 750కు పైగా చిత్రాల్లో నటించారు. కోటా మృతిలో చిత్ర పరిశ్రమ విషాదం నెలకొంది. ఆయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటా శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. కోటా శ్రీనివాస్ తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్నా చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగుపెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా